లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే మిథున్ రెడ్డి రిక్వెస్ట్ చూడాలి. కొత్త మంచం, దాని తర్వాత కుర్చీ, కొత్త పరుపు, కొత్త దిండు, కొత్త బ్లాంకెట్. మర్చిపోకండి, అన్ని కొత్తగా కావాలి సార్కి. ఇదంతా కాకుండా కుర్చీ, టేబుల్, టీవీ, సహాయకుడు, అటెండెంట్ కూడా కావాలంట సార్కి లోపల అటెండెంట్. దాని తర్వాత ఏంటండి, ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్. వా, ఈ బిస్లరీ కిన్లే లేకపోతే స్పార్క్లింగ్ వాటర్స్ అడగపోయారా లోపల? బాగుండేది కదా. ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్, ముక్కులో వేసుకునే చుక్కల మందు, యోగాసనాలు వేసుకోవడానికి మ్యాటు, మల్టీవిటమిన్ మందులు, చేప నూనె మందులు, ప్రోటీన్ పౌడర్, దిండు ఇవ్వాలని పిటిషన్ కోరారు. ఇవన్నీ కాకుండా 2 పూటల ఇంటి నుంచి భోజనం, ఉదయం అల్పాహారం అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, వాటిని వీక్షించడానికి టీవీ ఏర్పాటు చేయడని మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టుని సోమవారం రోజు మరో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రం అంటే ఇంత జోక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూర్చుని కదా. రిమైండ్ లోనే ఉన్నా కదా, ఇంకా నా పైన ఆరోపణలు ప్రూవ్ అవ్వలేదు కదా అని. బట్ రిమైండ్ లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఉంది రిమైండ్ లోనే, అప్పుడు రిమైండ్ లోనే ఎఫ్ఐఆర్ కూడా ఎవరిని అరెస్ట్ చేసిన రోజు మర్చిపోయావా మిథున్ రెడ్డి నువ్వు? చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ సీఎం, 3 times సీఎం, ఆయనకి మాత్రం లోపల దోమతెర ఇవ్వండి అంటే లోపల దోమలు కొట్టకుండా రంభా ఓరసులు కొడతాయని చెప్పి వాగినాడు ఎవడు? ఎవడమ్మా? కొడాలి వెంకటేశ్వరరావా? ఈరోజు ఏం కొడుతున్నాయని వేసుకున్నాడో నాకు తెలియదు మరి. రంభా ఓరసులు కొడతాయా? దాని తర్వాత రోజా ఏం మాట్లాడావమ్మా నువ్వు? వేడి నీళ్ళు కావాలి అని చెప్పి పిటిషన్ పెట్టుకుంటే దాన్ని కూడా వెక్కిరించారు. భోజనం చేయడానికి ఒక చిన్న టేబుల్ ఇవ్వండి నాకు, నేను కూర్చుని భోజనం చేస్తాను, మరి వంగలేనంటే దానికి కూడా జోకులు. ఇండియన్ కమోడ్ లోనే కూర్చోబెట్టాలని వెస్టర్న్ కమోడ్ ని కూల్చివేసి ఒక సేడిజం కింద ఎక్స్ప్రెస్ చేసిన ఒక పైశాచికత్వం. చంద్రబాబు నాయుడు గారి ముందు ఏమోలయ్యా మిథున్ రెడ్డి నువ్వు ఈరోజు.